హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డివైస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక రిక్వైర్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే చెన్నై లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్డ్స్ ఆన్ ద అలెక్స్ ప్లాట్ఫామ్. సో అలెక్సా ప్లాట్ఫామ్ సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కైండిల్ ప్లాట్ఫామ్ అండ్ కైండిల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పర్ఫామ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్ట్ బగ్స్ అక్యురేట్లీ. సో బగ్స్ అనేది మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. బగ్స్ వస్తే పర్ఫామ్ రిగ్రెషన్ అండ్ రిపిటేటివ్ టెస్టింగ్ ఎక్సర్సైజెస్ అండ్ క్వాలిఫై బిల్డ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీస్. సో టెస్టింగ్ సంబంధించి అంతేకాకుండా సాఫ్ట్వేర్ టూల్స్కి సంబంధించి డేటా సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బీ కంఫర్టబుల్ విత్ క్యాప్చరింగ్ రిజల్ట్స్, కమ్యూనికేటింగ్ అండ్ ఎస్కలేటింగ్ ఫెయిల్యూర్స్ అండ్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ స్టాటస్ రిపోర్ట్స్, raising all failures doubts related in the execution of the test cases in the clarification portal and closing the same as per the SLAs. సో మీరు టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కానీ వెంటనే అయితే మీరు రిలేటెడ్గా ఎగ్జిక్యూషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్టార్టింగ్లో మీకు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో డివైస్కి సంబంధించి అలెక్సా సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, క్యాలెక్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి బీటెక్ వాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ రోల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే లర్న్ హౌ టు క్రియేట్ ఎ ఫార్మాట్ డాక్యుమెంట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రైటర్స్. సో డాక్యుమెంటేషన్ స్కిల్స్, అంతేకాకుండా అసిస్టెన్స్ ఇన్ ద క్రియేషన్, ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్ ప్రాసెస్ అండ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ సంబంధించి ఎడిటింగ్ చేయడం కానీ, ఫార్మాటింగ్ చేయడం కానీ, సో ఇలాంటి స్కిల్స్ అయితే ఉండాలి. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ టు గ్యాదర్ అండ్ ఆర్గనైజ్ కంటెంట్ ఫర్ డాక్యుమెంటేషన్. సో కంటెంట్ సంబంధించి మీరు డాక్యుమెంటేషన్ చేస్తూ, అంతేకాకుండా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ అండ్ స్టైల్ గైడ్లైన్స్ సంబంధించి మీరు వర్క్ చేస్తూ ఉండాలి. బేసిక్ వర్క్ ఆన్ డెవలపింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఫర్ డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. డాక్యుమెంట్ క్రియేషన్ సంబంధించి, అంతేకాకుండా ఎడిటింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కంప్లీటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్, వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సో వీటికి సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే మీకు చాలా ప్లస్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.